హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీకు చాలా మంది అవైటింగ్గా వెయిట్ చేస్తున్న న్యూస్ అండి. సో హైడ్రోజన్ ట్రైన్ అసలు ఏంటి ఈ హైడ్రోజన్? సో ఇండియాలోనే ఏంటి హైడ్రోజన్ ట్రైన్, దీనివల్ల అసలు బెనిఫిట్స్ ఏంటి ఏంటి అసలు ఏ ఏ స్టాక్స్ బెనిఫిట్ అవుతున్నాయి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఏం ఉపయోగం ఒకసారి చూద్దాం క్లియర్గా. సో ఇండియాలోనే మోస్ట్ అవైటింగ్ అండి, ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ అనేది లాంచ్ అయిపోయి అవచ్చింది, దగ్గరకు వచ్చేసింది. నేను ఎప్పుడు 1 ఇయర్ బ్యాకే చెప్పాను దీని రిలేటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని. అప్పుడు మిస్ అయిన వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది, చూసుకోండి. అసలు ఏంటి ఇండియాలోనే ఫస్ట్ హైడ్రోజన్ ట్రైలు ఈ రూట్లో కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అది రెడీ అయిపోయింది అనమాట. దాని ఇన్ఫర్మేషన్కి వెళ్దాం. అసలు ఏంటి హైడ్రోజన్ ట్రైన్ అంటే ఏంటి? మనందరికీ తెలుసు H2O. సో H2O అంటే వాటర్ అండ్ ఆక్సిజన్తో కాంబినేషన్తో కలిపి నడిచే ట్రైన్ అండి H2O. దీన్నే హైడ్రోజన్ ట్రైన్స్ అని చెప్తున్నారు. ఈ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైను ఇప్పుడు రన్నింగ్కి రెడీ అయిపోయింది. యాక్చువల్గా ఇది చెన్నైలో ఐసిఎఫ్ అంటారండి. చెన్నైలో ఐసిఎఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఈ హైడ్రోజన్ పవర్తో నడిచే ట్రైన్ని సక్సెస్ఫుల్గా నడిచి టెస్ట్ చేసి కంప్లీట్ అయిందని చెప్పేసి మన రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో లాస్ట్ ఇయర్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ హైడ్రోజన్ ట్రైన్ ప్రాజెక్ట్ని లాస్ట్ ఇయర్లో అనౌన్స్ చేసింది. అప్పుడే వీళ్ళు 35 హైడ్రోజన్ ట్రైన్స్ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి డిసిషన్ తీసుకున్నారనమాట. ఎందుకు అంటే దీనివల్ల మేజర్గా ఏమవుతుందంటే మన ఎకనామికల్ పొల్యూషన్ సో ఈ అట్మాస్ఫియరిక్ పొల్యూషన్ బాగా తగ్గిపోతుంది. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ద డీజిల్ని తక్కువ వాడుకొని వాటరు అండ్ ఈ హైడ్రోజన్ వాటర్ ఈ రెండింటిని కలుపుకొని దీంతో ప్రొడ్యూస్ అయ్యే పవర్తో ఇది నడుస్తుందండి. సో దీనివల్ల ఏంటంటే ఈ కార్బన్ లాంటి ఈ డేంజరస్ గ్యాసెస్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సో మీకు కొన్ని విషయాలు దీని గురించి చెప్తాను. ఈ హైడ్రోజన్ గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇండియాలో ఈ ఫస్ట్ హైడ్రోజన్ రైలు సర్వీసు హర్యానాలోని జింద్ సోనిపట్ ఈ మధ్య రూట్లో నడుస్తుందండి. ఈ రైలు రోజుకి 2 ట్రిప్పులు వేస్తుంది. మొత్తం 356 కిలోమీటర్ల డిస్టెన్స్ కవర్ చేస్తుంది. మొత్తం ఫస్ట్ ఇనీషియల్గా 10 కోచెస్తో స్టార్ట్ చేస్తున్నారు. 10 కోచెస్తో దాదాపు పర్ డేకు 2600 మంది ట్రావెలింగ్ చేసేలాగా ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో ఫస్ట్ జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా వీటితో హైడ్రోజన్ ట్రైన్స్ నడుపుతున్న ఈ 4 కంట్రీస్ తర్వాత ఐదవ కంట్రీగా మన ఇండియా స్టార్ట్ అవ్వబోతుంది, ఇండియా మారబోతుంది. సో ఈ ట్రైన్ ఏదైతే ఉందో ఇది వరల్డ్లోనే చాలా పవర్ఫుల్ ట్రైన్ అండి. సో పవర్ఫుల్ అండ్ చాలా లాంగెస్ట్ హైడ్రోజన్ ట్రైన్ మనం చేసేది. సో ఇది గంటకు 110 కిలోమీటర్ల నుండి 180 కిలోమీటర్ స్పీడ్ దాకా వెళ్తుంది. సో ఇండియన్ రైల్వేస్ ఈ ప్రాజెక్ట్ని ఈ హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇన్నోవేషన్ అన్న పేరుతో చేస్తుందండి. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇన్నోవేటివ్. సో ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా ఏంటంటే ఈ 2 డీజిల్ పవర్ కార్లని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్తో రెట్రోఫిట్ చేస్తున్నారు. ఈ ప్రతి పవర్ కారు 220 కిలోల హైడ్రోజన్ని 350 బార్స్ నుండి ప్రెజర్ ద్వారా రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పవర్ ప్రొడ్యూస్ అయ్యి హైడ్రోజన్ వెహికల్స్ చాలా స్పీడ్గా స్మూత్గా వెళ్ళడానికి ఎక్కువగా స్కోప్ ఉందండి. సో మేజర్గా సరే ఈ హైడ్రోజన్ ట్రైన్స్ వీటి వల్ల పొల్యూషన్ తగ్గుతుంది కాబట్టి గ్రీన్ ఎనర్జీ సెక్టార్కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ట్రైన్స్ మన ఉన్న ట్రైన్స్ కన్నా ఇటువంటి అప్డేటెడ్ ట్రైన్స్లోనే జనాలు కూడా ఎక్కువగా జర్నీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు, ఇది అందరికీ తెలిసిందే. సో కాబట్టి దీనికి రిలేటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ థింగ్. సో దీని రిలేటెడ్ స్టాక్స్ ఏమున్నాయి, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఆ స్టాక్స్ చెప్పడానికి ముందు మన యూట్యూబ్ కామెంట్స్ చెప్తాను, రైట్. సో యాక్చువల్గా ఎవరైనా ఆ స్టాక్స్ కొనుక్కుంటారని చెప్పి ఈరోజు లైవ్లోనే వీడియో చేస్తున్నానండి. మధు గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. డిఆర్ఎస్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. ఆరికా గారు అన్న ట్రెండ్ చాలా లాస్లో
ఐ విల్ యాడ్ ఎట్ 4070. ఏం కాదు, అదే ట్రెంట్ అందరికీ లాస్ అయింది. బట్ నో ప్రాబ్లం, బౌన్స్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు పైకి వెళ్ళిన బాల్ కిందకి పడకుండా ఉండదు, కింద పడ్డ బాల్ పైకి లేకుండా ఉండదు. సో స్టాక్ మార్కెట్ అంతే. ఇటువంటి స్టాక్స్ని, బెస్ట్ స్టాక్స్ని డిప్లో కొనుక్కోవడం ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. తర్వాత ఇదే ట్రెండ్ని 5,000 6,000 అప్పుడు కొని ఆ చిన్న చిన్న ప్రాఫిట్లకి ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా తక్కువకి వస్తుంది కదా. సో కళ్యాణ్ చౌదరి గారు, సార్ క్యూబెక్స్ ట్యూబింగ్ కొనుక్కోనండి. హారిక గారు ఏం కాదు, మనం వెయిట్ చేద్దాం. నేను కూడా మీతో పాటు చాలా ఉన్నాయి, ఇద్దరం వెయిట్ చేద్దాం. కళ్యాణ్ చౌదరి గారు, సార్ క్యూబెక్స్ ట్యూబ్స్ మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉందా? నేను 133 దగ్గర 150 షేర్స్ తీసుకున్నాను. స్లోగా స్టాక్ పడుతుంది. నేను 1 ఇయర్ హోల్డ్ చేయొచ్చా? సో క్యూబెక్స్ క్యూబెక్స్ ట్యూబింగ్ క్యూపిడే వచ్చేస్తుందండి. క్యూబెక్స్ ట్యూబింగ్ అండి. సో ఇది మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉందా అని అడిగారు. యాక్చువల్గా మల్టీ బ్యాగర్ అంటే తక్కువ ప్రైస్లో కొని ఎక్కువ ప్రైస్లోకి వెళ్ళేవి, కాకపోతే ఇది చాలా హై ప్రైస్లో ఉంది, రైట్. రిటర్న్స్ స్లోగా ఉంది. ఇప్పుడు దీన్ని నేను మల్టీ బ్యాగర్ అని చెప్పలేను కానండి, అవుతుంది. యాక్చువల్గా ఇది కొంచెం హైకి వెళ్ళే వచ్చిందండి. మీరు పెద్దగా క్యాచ్ చేయలేదు. సో ఓకే, లాస్ట్ 1 ఇయర్ నుండి వెయిట్ చేస్తున్నారు కదా, కొంచెం వెయిట్ చేయండి. ఇది మీకు మల్టీ బ్యాగర్ లాగా ప్రొజెక్ట్ అవ్వాలంటే పడితే కనుక ఇది ఇంకొంచెం పడి 63కి వచ్చేలాగుంది. 63 దగ్గర యావరేజ్ చేస్తే మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం చేయదు, ఓన్లీ 63 దగ్గర చేయండి. మల్టీ బ్యాగర్ అనలేను కానీ ఓకే, రిటర్న్స్ ఇస్తుంది. నేనైతే దీన్ని మల్టీ బ్యాగర్గా అయితే ప్రొనౌన్స్ చేయను, రిటర్న్స్ ఇస్తుంది, ఓపిక పట్టండి అంతే. నిషి గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఐఆర్ఎఫ్సి 400 షేర్స్ కొన్నారు, 140 టార్గెట్ పెట్టుకున్నా. ఈ మంత్లో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఫిబ్రవరి వరకు హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేయండి, ఇంకా ఎక్కువ ఉన్నాయండి. నేను ఇప్పుడు చెప్పాను కదా ట్రైన్స్. సో ఇటువంటి ఇప్పుడు బడ్జెట్ ఇవన్నీ వస్తే 140 ఏంటండి, ఇంకా ఎక్కువ వెళ్ళిపోతాయి. వెయిట్ చేయండి. నేనే 150 దగ్గర కొనుక్కొని ఉన్నాను. వెయిట్ చేయండి, ఏం కాదు, పెరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పిన స్టాక్స్ కనుక బస్సు స్టార్ట్ అయింది అనుకోండి, మనం పట్టుకోలేము వాటిని. గణేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. రేపటి ఇంట్రాడే ప్రిడిక్షన్ వాల్యూస్ రాంగ్ ఇచ్చారు, ట్రెంట్ బుల్లిష్ ఇచ్చారు. యాక్చువల్గా నిన్న మిస్టేక్ అండి, 4260 దగ్గర ఇవ్వాల్సింది. సో 4860 ఇచ్చాను. సో అంటే నేను ట్రెంట్ది ఏమో దానికి ఇచ్చాను, దీన్ని దానికి ఎంటర్ చేసాము రాంగ్. సో కరెక్షన్ చేస్తాను. థ్యాంక్ యూ గణేష్ గారు. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీ కోర్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సురేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఆర్ఐసిఓ ఆటో బయింగ్ ప్రైస్ చెప్పండి. అసలు ఇప్పుడు ఈ స్టాక్ని మీరు కొనకపోవడమే ఉత్తమం అండి. ఎందుకంటే ఇది ఫాల్ అవుతుంది, కొన్ని రోజుల్లో ఫాల్ అవుతుంది. పెరిగినా ఇంకొక 20-30 రూపాయలు, 20-30 రూపాయల కోసం మీరు రిస్క్ చేసి టాప్లోకి వెళ్ళొద్దు. ప్లీజ్ కొంచెం హోల్డ్లో ఉండండి. ట్రెంట్ పిఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వన్నా ట్రెంట్ ప్లీజ్. నిన్నటి వీడియోలో అదే అండి ట్రెంట్ గురించి ఇచ్చింది. ఓకే, పిఈ అంటారా? పిఈ కాదు. నేను ఇప్పుడు అవి దీంట్లో చెప్పకూడదు. నేను మీకు వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేయండి, నేను చెప్తాను మన నెంబర్కి. సంపత్ గారు, అన్న ఐఓబి అండ్ ఓలా గురించి చెప్పండి అన్న ప్లీజ్. ఓలా స్టాకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కొనుక్కోండి. ఓలా ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కొని ఒక 2-3 మంత్స్, 2-3 ఇయర్స్ కనుక వెయిట్ చేస్తే ఖచ్చితంగా మల్టీ బ్యాగర్ అవుతుంది. అంటే నా ఉద్దేశం, అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఐఎమ్ నాట్ సేయింగ్ డ్యామ్ షూర్, ఎందుకంటే యూట్యూబ్లో అట్లా చెప్పకూడదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఐఆమ్ బిలీవింగ్. సో యూ జస్ట్ అనాలిసిస్, మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. నేనైతే చాలా ఓలా స్టాక్స్ కొనుక్కున్నానండి. నేనైతే కొనుక్కొని పెట్టుకున్నాను. దట్స్ అప్ టు యువర్ విష్. నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను, కొనొచ్చు ఓలా. ఐఓబి కన్నా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కన్నా నేను ఓలాకి ఎక్కువ సపోర్ట్ చేస్తానండి. క్రియేషన్స్ గారు, బాత్ అటుల్ ఆటో షేర్స్ 530, షుడ్ ఐ కీప్ ఆర్ సెల్ ఆర్ యావరేజ్? డెఫినెట్లీ అండి. అతుల్ ఆటో చెప్తారండి, హైడ్రోజన్ వాటి గురించి చెప్తాను. 452, మీరు 550 దగ్గర కొన్నది. 530, కొంచెం వెయిట్ చేయండి. పాసిబుల్ అయితే 480 దగ్గర యావరేజ్ చేయండి. అసలు యావరేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 330కి వస్తేనే యావరేజ్ చేయండి, లేకపోతే వెయిట్ చేయండి. పెరిగిద్ది, అతులాటు చాలా మంచి కంపెనీ, పెరిగిద్ది. కొంచెం ఓపిక పట్టుకోండి, షో సమ్ పేషెన్స్, ఎందుకంటే ఫండమెంటల్గా అన్నీ బాగున్న స్టాక్ ఇది. రవి గారు, గుడ్ ఈవినింగ్ సార్.
ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు బై శుక్ర ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అట్ 51. ఇది నేను ఎప్పుడో కొనుక్కోమని చెప్పానండి. సో 52కి వెళ్ళిపోయింది ఇది. సో డైలీ పెరుగుకుంటూ పోతుంది. నేను దాదాపు దీని మీద నేను పెన్నీ స్టాక్ 13-14 రూపాయలు, సారీ 19 దగ్గర ఉన్నప్పుడు చెప్పానండి కొనుక్కోండి. నేను సపరేట్ వీడియో చేశాను దీని మీద. ఇప్పుడు మీరు కొన్న మహా అయితే 62 టార్గెట్ అండి. వద్దు, ఇప్పుడు ఫ్యూచర్లో ఒక 3-4 ఇయర్స్ హోల్డ్ చేసుకునే లాగుంటే ఉండండి తప్ప ఇప్పుడైతే వద్దు, మళ్ళీ పడ్డ తర్వాత తీసుకోవచ్చు. అమర్ రాజా గారు, యాజ్ యూ అడ్వైజ్డ్ సోల్డ్ 50% కెనరా బ్యాక్ షేర్స్ విత్ 60% లీడ్. సో గుడ్ అండి, గుడ్. కావాలంటే ఇప్పుడు యూ కెన్ బై ఇట్ క్యూపిడ్. క్యూపిడ్ కానీ క్యూపిడ్ బదులు ట్రెంట్ తీసుకోండి. సో గుడ్ ఈవినింగ్ సార్. ఐనాక్స్ విండ్ షేర్స్ ఇప్పుడు బయ్యింగ్ ప్రైస్ 160 రూపీస్, యావరేజ్ ప్రైస్ ప్లీజ్. వన్ థర్టీ 130 దగ్గర యావరేజ్ చేయండి. సో మీకు మంచిగా ఇది అవుతుంది. యాక్చువల్గా కొంచెం మీరు యావరేజ్ క్వాంటిటీస్ తక్కువ ఉంటేనే యావరేజ్ చేయండి, ఎక్కువ క్వాంటిటీస్ ఉంటే వద్దు. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ప్రీమియం ఎనర్జీ షేర్ బయ్యింగ్ ప్రైస్ 1010 రూపీస్, ప్రజెంట్ యావరేజ్ ప్రైస్ ప్లీజ్. 1010 సార్. యా, 780 తీసుకోండి. ఖచ్చితంగా యావరేజ్ చేయాల్సింది. ఓన్లీ 780 వస్తేనే చేయండి, లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు. ఓన్లీ 780. సో టార్గెట్ మీరు 880 దాకా యావరేజ్ క్వాంటిటీస్ని అమ్ముకోవచ్చు. రిపీటెడ్గా ఇలా చేస్తే ఒక 2-3 అటెంప్ట్స్లో మీరు బయటకు వచ్చేస్తారు. సుజలాన్ బయింగ్ ప్రైస్ ఇన్ జనవరి. సుజలాన్ ఎనర్జీ 52-55 వస్తేనే కొనండి, లేకపోతే వద్దండి. జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఎప్పుడైనా సరే అండి శ్రీనివాసులు గారు, ఓన్లీ 55 వస్తేనే కొనండి. పిఎస్ఆర్ పీకే సార్, ఈజీ మై ట్రిప్ 80 రూపీస్ దగ్గర కొన్నాను, ఇప్పుడు 7.2 దగ్గర ఉంది. వెయిట్ చేయమంటారా లేదా సెల్ చేయమంటారా? వెయిట్ చేయండి, ఏం కాదు. ఈజీ మై ట్రిప్ వెయిట్ చేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. బీసీఎల్ ఇంజనీరింగ్ స్టాక్ బయింగ్ ప్రైస్ చెప్పండి. బెల్లా బీసీఎల్? బీసీఎల్ ఇండస్ట్రీస్ 35 అండి. బీసీఎల్ ఇండస్ట్రీస్ 35 కొనండి. టార్గెట్ 43-50 మధ్యలో ఉంటుందండి. పరమతిరావు గారు, రాజ్ కుమార్ గారు, హాయ్ సార్, ప్లీజ్ టెల్ మీ ఆర్వీఎన్ఎల్ అండ్ ఐడిబిఐ బ్యాంక్ ఎంట్రీ ప్రైజెస్. సో ఆర్వీఎన్ఎల్ చెప్తానండి, ఐడిబిఐ కొంచెం రేపటి వీడియోలో చెప్తాను, కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో 380 కొనుక్కోండి. టార్గెట్ నేను 500 దాకా ఇస్తాను. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన హైడ్రోజన్ ట్రైన్ స్టాక్స్కి సంబంధించిన మేజర్ స్టాక్ అనమాట ఇది ఆర్బిఎన్ఎల్. అందుకే ఇప్పుడు అది కనుక ఇంకా 35 ఈ బడ్జెట్లో ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చారనుకోండి, ఇంకా ఎక్కువ వస్తాయి. దట్ ఈస్ ద రీజన్. కొండకేయ గారు గుడ్ ఈవినింగ్. చెల్లారావు గారు గుడ్ ఈవినింగ్. సర్జీ గుడ్ ఈవినింగ్ అండి. ఆ, పద్మ గారు, సో హాయ్ సార్, ఐ బాట్ అపోలో హాస్పిటల్ స్టాక్స్ 8042, రైట్ నౌ 7440. రైట్ నౌ మే ఐ యావరేజ్ ఇట్ ఆర్ నాట్, ప్లీజ్ సజెస్ట్. సో ఇప్పుడిప్పుడే కొంచెం ఫార్మా స్టాక్స్ బౌన్స్ అవుతూ వస్తున్నాయండి. అపోలో హాస్పిటల్స్ 7445, అదే ఇప్పుడే కొంచెం బౌన్సింగ్ వస్తుంది. యాక్చువల్గా మీరు సెల్ చేయాల్సిన ప్రైస్లో బై చేశారు. మీకు బెస్ట్ ఏంటంటే ఇది 6800 రేంజ్కి వస్తే యావరేజ్ చేయండి. మళ్ళీ కొంచెం ఒకవేళ ఫాల్ అయితేనే వెయిట్ చేయండి, మీరేం లాస్ట్ బుక్ చేసుకోవద్దు. వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే అవుట్పుట్ కనబడుతుంది. సో కంగారు పడైతే లాస్ట్ చేయదు, యావరేజ్ చేయదు. 6800కి వస్తేనే యావరేజ్ చేయండి సార్. వినయ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. బరోడా ఎక్స్ట్రూజన్ లిమిటెడ్ పెన్నీ స్టాక్స్ బై చేయొచ్చా?
వద్దండి. ఇప్పుడున్న నిన్న వీడియోలో చెప్పాను. ఇప్పుడున్న ప్రైస్‌లో వద్దు. ఇవి అప్పర్ సర్క్యూట్ ఇలా టచ్ అవ్వుకుంటూ వెళ్ళేది నిండా ముంచేస్తాయి. వద్దే వద్దు. కంపెనీ మంచిదే గానీ ఇప్పుడు కాదు. కావాలంటే ఇది 8కో, 9కో వచ్చినప్పుడు కొనండి. యూట్యూబర్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ ప్రొవైడ్ ద ఎంట్రీ ప్రైస్ ఫర్ యువర్ డైలీ ప్రిడిక్షన్స్ ఆఫ్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ అండ్ ఫిన్ నిఫ్టీ. చెప్తున్నామండి వెంకటేశ్వర్లు గారు, మీరు కావాలంటే మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో మన నెంబర్ 950500 దీనికి కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ చెప్తాం మేము. యాక్చువల్గా మీకు ఆ ప్రైజెస్ చెప్పాలంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మనం చెప్పకూడదు. వీఆర్ షేరింగ్ నాలెడ్జ్ అంతే. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అక్కడ చెప్తాను, అక్కడ లైవ్లో. ఆర్వీఎన్ఎల్ 480 కెన్ ఐ హోల్డ్ ఆర్ సెల్ ఆర్ యావరేజ్ ఇట్ సార్. పాసిబుల్ అయితే యావరేజ్ చేసుకోండి. ఆర్వీఎన్ఎల్ యావరేజ్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. వారి ఎనర్జీ షేర్ ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? చేయొచ్చండి. వారి ఎనర్జీస్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. వెయిట్. వారి ఎనర్జీస్ రెండు రెండు కంపెనీస్ ఉన్నాయి. సారీ, 2680 ఎబో వస్తే, 2680 ఎబో వస్తే కొనండి. సో టార్గెట్ మీకు టూ 2800, 3000, 3500 దాకా మీకు టార్గెట్ ఉందండి. శాంతి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రిడిక్షన్. థ్యాంక్ యూ సార్. జీవన్ గారు, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అమ్మ, కీప్ వాచింగ్. మీకు ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో రాయొచ్చు. రాస్తే నేను నెక్స్ట్ డే వీడియోలో మీకు కామెంట్స్లో చెప్తాను. ఈరోజు డౌట్ని రేపటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో మిస్ చేసుకోవద్దు. ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు అడగొచ్చు. రైట్. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ ట్రైన్ రిలేటెడ్ స్టాక్స్ ఏంటి, హైడ్రోజన్ ట్రైన్ రిలేటెడ్ స్టాక్స్ ఏంటి గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ ట్రైన్కి రిలేటెడ్ స్టాక్స్, ఫస్ట్ స్టాకు ఆర్వీఎన్ఎల్ అండి. ఆర్వీఎన్ఎల్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. 380, ఇందాక 480లో కొన్నారు కదా, మీరు కూడా 380 అబో యావరేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 380 కొంటే 520 ఇంకా ఎక్కువ టార్గెట్ ఉంది. ఎందుకంటే ఇండియన్ ఎకానమీలోనే వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ అండి రైల్వే. సో దీనికి ఎప్పటికీ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. సరే, కొన్నిసార్లు పడితే బెస్ట్ అనుకోవాలి. ఆర్వీఎన్ఎల్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ తర్వాత మీకు ఇచ్చే స్టాక్ అండి ఈ గ్రీన్ ఎనర్జీ, ఐఆర్ఎఫ్సి అండి. ఐఆర్ఎఫ్సి, నెక్స్ట్ ఇర్కాన్. సో ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఐఆర్ఎఫ్సి, ఆర్వీఎన్ఎల్. దీంతోపాటు గ్రీన్ ఎనర్జీకి కొన్ని పెన్నీ స్టాక్స్ ఉన్నాయండి. రైట్. సో కొన్ని పెన్నీ స్టాక్స్ ఉన్నాయి. ఇదిగోండి చూడండి, టిటాగర్ రైల్ సిస్టమ్స్, ఇర్కాను, రిలయన్స్, ఎన్టీపీసీ, ఎల్ఎన్టీ, అదానీ ఎంటర్ప్రైజెస్, గెయిలు, ఐఓసి. సో ఈ కంపెనీస్ మొత్తం, వీటిలో హైడ్రోజన్ ట్రైన్స్కి ఇవి బిల్డ్ అవ్వాలన్నా, నడవాలన్నా, వీటికి మధ్యలో ఏదైనా వర్క్ జరగాలన్నా కంపెనీ కాంబినేషన్స్లో చాలా వర్క్స్ అవసరం ఉంటుంది. సో అందుకే ఇటువంటి స్టాక్స్ని మీరు మేజర్గా ఫోకస్ చేసుకోవచ్చు. అలాగే రేపటి ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతుంది ఒకసారి చూద్దాం. సో సేమ్ అండి ప్రిడిక్షను. రేపు ఒకవేళ మార్కెట్ పాజిటివ్గా వెళ్ళే అవకాశం చాలా వరకు ఉంది. రైట్. నేను వెయిట్ ఒక 1 minute ప్రిడిక్షన్స్ ఓపెన్ చేస్తాను. యాక్చువల్గా నిన్న నేను ఒక మిస్టేక్ చేశాను. ట్రెంట్ వాల్యూ ఏమో దానికి ఇచ్చాను, దాని వాల్యూ దీనికి ఇచ్చాను. సారీ అండి. సో ఏదో కొంచెం ఓవర్లుక్లో వెళ్ళిపోయింది. ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాము. రైట్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో రేపటి మార్కెట్ అనాలిసిస్కి వెళ్దాం ఒకసారి. సో రేపటి మార్కెట్కి మనం ఫస్ట్ నేను మీకు సజెస్ట్ చేసే స్టాక్ అండి. 1 minute ఎంటర్ చేసుకుంటూనే చెప్తాను మీకు. నిన్న మీకు ఇచ్చింది క్యాన్సర్. ట్రెంట్, టైటాను రివర్స్లో ఇచ్చానండి. సో నో నో ప్రాబ్లం. టైటాను, సో ఇప్పుడు ఇస్తున్నాను చూడండి. ఏం కాదు, ఇవి మీకు ఇస్తాయండి. ట్రెంట్ లిమిటెడ్, ఎందుకంటే మార్కెట్ అక్కడే ఆగింది. ఇది 4060 దగ్గర, 4060 దగ్గర బేరీస్ చేయండి. ట్రెంట్
4060 లేదు, 4050 తీసుకున్నా నో ప్రాబ్లం. 50 దగ్గర బేరీస్ చేయండి. సో టార్గెట్ వచ్చి 4030 నుండి 4000 ఇంకా బిలో దాకా మీకు ఓ సారీ 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 చిన్న కరెక్షన్ అండి. 4080 నుండి 40100 వరకు మీకు టార్గెట్ ఉందండి. ఇది బుల్లిష్, బేరిష్ కాదండి, బుల్లిష్. రైట్. నెక్స్ట్ టైటాన్ అండి. టైటాన్ కంపెనీ ట్రెండ్ నేను బుల్లిష్ ఇస్తున్నాను. నెక్స్ట్ టైటాన్ కంపెనీ 4255 4255 బేరిష్ అండి. 4255 బేరిష్ ఇస్తున్నాను. సో టార్గెట్ వచ్చి 4255 బేరిష్ అండి. సో టార్గెట్ వచ్చి 4235 నుండి 4200 వరకు మీకు టార్గెట్ ఉందండి. సో ట్రెండ్కి ఏమో సారీ ఒక చోటది ఇంకో చోట నేను ఎడిట్ చేస్తున్నాను. యా ఇక్కడ పెట్టాలి. సో చూడండి, ట్రెండ్ ఏమో 4050 దగ్గర బుల్లిష్ తీసుకోండి. టార్గెట్ 4080 టు 4100 ఉంది. సో స్టాప్ లాస్ వచ్చేసరికి బుల్లిష్ కాబట్టి 4039 మీకు స్టాప్ లాస్ అండి. ఇది ట్రెండ్కి క్లియర్ అండి ట్రెండ్. నెక్స్ట్ టైటాన్ అండి. 4255 దగ్గర మీరు బేరీష్ చేయండి. సో 4255 దగ్గర కనుక బేరీష్ చేస్తే 4235 నుండి 4200 వరకు మీకు టార్గెట్ ఉందండి. సో సెన్సెక్స్ సేమ్ 85,500 సిఈ ఉందండి. బ్యాంక్ నిఫ్టీ 60,000 పిఈ, నిఫ్టీ 50 26,300, మిడ్ నిఫ్టీ 12,200, ఫిన్ నిఫ్టీ 28,000 పిఈ. సో వెయిట్ చేసే తీసుకోండి, కంగారు పడొద్దు. మ్యాక్స్ ఏంటంటే ఫస్ట్ రేపు సిఈ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. వీటిలో మాత్రం మీరు కొంచెం వెయిట్ చేసి ఎండింగ్లో తీసుకున్నా పర్వాలేదు. ఫ్రైడేకి తీసుకుంటే అంటే రేపు ఆఫ్టర్నూన్ తర్వాత వీటిని ఫోకస్ చేయండి. మ్యాక్స్ మాత్రం సిఈ సైడే ఉండండి రేపటికి. సో ఇది మన వీడియోకి సంబంధించిన ప్రిడిక్షను, డౌట్స్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇది చేయొచ్చు. లేదు అంటే మన ఇంకా ఎక్కువ ప్రిడిక్షన్స్ అప్డేట్స్ కావాలి అంటే మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ అందులో ఇస్తామండి. ఈక్విటీ స్టాక్స్, ఇంట్రాడే స్టాక్స్ అన్నీ అందులో ఇస్తాం. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మనం ఇచ్చే ప్రిడిక్షన్స్, స్టాక్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.